అని ఇట్లు ధనంజయ సంప్రాపిత సరపంజరుండైన కురుకుంజరుని వచనంబులాకర్ణించి మునులందరూ వినుచుండా ధర్మనందనుండు మందాకినీ నందను వలన నరజాతి సాధారణంబులకు ధర్మంబులును వర్ణాశ్రమ ధర్మంబులును రాగ వైరాగ్యోపాధులతో కూడిన ప్రవృత్తి ధర్మంబులును దాన ధర్మంబులును రాజధర్మంబులును స్త్రీ ధర్మంబులును శమదమాదికంబులును హరితోషణంబులకు ధర్మంబులును ధర్మార్థ కామమోక్షంబులును నానావిధోపాఖ్యానేతిహాసంబులును సంక్షేప విస్తార రూపంబులన్యరెంగెను అంత రధిక సహస్రంబులకు గమికాడైన భీష్ముండు స్వచ్ఛందమరుణులైన యోగీశ్వరుల చేత వాంఛితంబగు ఉత్తరాయణంబు అనిదించినన్ అది తనకు మరణోచిత కాలంబని నిశ్చయించి ఈ విధంగా అర్జునుడు కల్పించిన శరతల్పం మీద శయనించి ఉన్న కురుకుల పితామహుడు పలికిన పలుకులు అచ్చటకు విచ్చేసిన మునులందరూ విన్నారు. అప్పుడు ధర్మనందనుడు గంగానందనుడైన ఆచార్య భీష్ముని వలన మానవజాతికి అవశ్యాలైన సామాన్య ధర్మాలు వర్ణాశ్రమ ధర్మాలు అనురాగ వైరాగ్యాలకు సంబంధించిన ప్రవృత్తి నివృత్తి ధర్మాలు దానధర్మాలు రాజధర్మాలు స్త్రీధర్మాలు భగవంతునికి ప్రియమైన భాగవత ధర్మాలు శమధమాదులు చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలు నానా విధాలైన ఉపాఖ్యానాలు ఇతిహాసాలు మొదలైనవన్నీ కొన్ని సంక్షేపంగానూ కొన్ని వివరంగానూ విన్నాడు. తర్వాత మహారథులకు శిరోభూషణమైన భీష్ముడు స్వచ్ఛందమరణులైన సంయమీంద్రులు వాంఛించే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందని తెలుసుకుని అది తాను తనువు చాలించటానికి అనుకూలమైన సమయమని నిశ్చయించుకున్నాడు. ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముంచేసి దృగ్జాలంబున్ హరిమోముపై బరపి తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూలీభూత శరవ్యధానిచయుడై మోదించి భీష్ముండు సంశీలంబొప్పనుతించెన్ కల్మషగజశ్రేణీ హరిన్ శ్రీహరిన్. అప్పుడు గాంగేయుడు మౌనం వహించి మనస్సును ఏకాగ్రం చేసుకుని తన చూపులన్నీ గోపాలదేవుని ముఖమండలంపై కేంద్రీకరించాడు. ఆ కమలాక్షుని దాక్షిణ్యమయ కటాక్ష వీక్షణం వల్ల ఆయన శరీరం మీద గాయాల బాధ ఉపశమించింది. అప్పుడు శాంతశీలుడైన శాంతనువుడు సంతోషించి కలుషాలనే గజ సమూహాన్ని చించి చెండాడే యదుసింహుణ్ణి ముతించాడు. ఇట్లు పీతాంబరధారియు చతుర్భుజుండు ఆదిపురుషుండు పరమేశ్వరుండును అగు హరియందు నిష్కాముండై విశుద్ధంబగు ధ్యాన విశేషంబుచే నిరస్త దోషుండగుచు ధారణావతి అయిన బుద్ధిని సమర్పించి